ఇప్పుడు ఉదాహరణకి షర్మిలకి ఎవరన్నా సలహాలు ఇస్తాం, చీర ఒకడా బైబిల్లో లేదు, నువ్వు ధరించకూడదు. సో నీతి లేకపోవడం వల్ల అలాంటి జాతి తయారవుతుంది, అర్థమైందా? సో బైబిల్ని ఫాలో అయ్యేవారికి నీతి ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? కానీ సో నీతి లేకపోవడం వల్ల అలాంటి జాతి తయారవుతుంది, అర్థమైందా? సో బైబిల్ని ఫాలో అయ్యేవారికి నీతి ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్సిందు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు. మేము ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మతోన్మాదులు ఎప్పుడు చూసినా కానీ బైబిల్ గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు కౌంటర్గా మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాము. చూడండి, ఇప్పుడే వీడియోలో చూసినట్టుగా మతోన్మాది రాధా మనోహర్ దాస్ నీతి లేని జాతి అని మాట్లాడుతూ ఉండు. అయితే నీతి లేని జాతి ఎవరిది అని ఈరోజు మనము సనాతన హైందవ గ్రంథాల్లో నుంచి చూద్దాము. చూడండి, చూసేటప్పుడు శ్రీమద్రాంధ్ర సంపూర్ణ మహాభారతము, ఇది ప్రజెంట్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, విక్టరీ పబ్లికేషను. దీన్ని కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆది పర్వము పేజీ నంబర్ 54, 55లో ఇక్కడ కుంతి వృత్తాంతము అని రాయబడి ఉంది. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, కుంతి ఒక చిన్నపిల్ల, ఆమెకి దుర్వాసుడు అనేటువంటి ఒక దుర్వాస మహర్షి ఆమెకి ఒక గిఫ్ట్ని ఇస్తాడు. ఈ మంత్రాన్ని కానీ జపిస్తే కోరుకున్నటువంటి దేవత దిగి వచ్చి నీకు పుత్ర సంతానాన్ని అంటే పుత్రుల్ని కలిగిస్తారు అనేసి గిఫ్ట్ ఇస్తాడు. అంటే ఒక వరాన్ని ఇస్తాడు, ఒక మంత్రాన్ని జపిస్తే చాలు అంటాడు. చూడండి, ఈ సనాతన హైందవ గ్రంథాలలో గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటిదా గిఫ్ట్ ఇచ్చేది? మీరే ఆలోచించాలా. చూడండి, ఒక గిఫ్ట్ ఇస్తే సనాతన హైందవ దేవి దేవతలు ఎవరు వచ్చినా కానీ నీకు పుత్రుల్ని కలిగిస్తారని రాసుకొని ఉన్నారు. చూడండి, ఇలా చేయడము ఎంతవరకు సరి అయినదో ఒక్కసారి ఆలోచించండి. అంటే దేవతలందరూ కామమోహితుల, కాముకుల, వ్యభిచారుల? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో కానీ చూసినట్లయితే వ్యభిచారం చేయొద్దు అని రాయబడి ఉంది. వ్యభిచారం చేయవారిని పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ సనాతన హైందవ గ్రంథాల్లో కానీ చూసినట్లయితే చూడండి, ఈరోజు మనం కుంతి వృత్తాంతాన్ని చూద్దాము. చూసేటప్పుడు ఈ పేజీ నంబర్ 54లో యాదవులకు రాజైన శూరుడికి కుంతి భోజుడు మేనత్త కొడుకవుతాడు. శూరుడికి వసుదేవుడు అనే కొడుకు, పృత అనే కూతురు కలిగారు. సంతులేని భోజుడు కుంతిని పెంచుకుంటానని తీసుకువెళ్ళాడు. కుంతి భోజుని ఇంట ఉండటం వల్ల పృత కుంతి అనే పేరుతో ప్రఖ్యాతురాలయ్యింది. భోజుడు ఆమెకు సాధు సజ్జన సేవ చేయడం నేర్పాడు. ఒకనాడు దుర్వాసుడు వారింటికి రాగా కుంతి ఆయన సేవ నియమింపబడింది. ఆ దుర్వాసుడు తనకు తోచినన్ని నాళ్ళు అక్కడే ఉండి కుంతి చేత సేవలు పొంది అమితంగా ఆనందించాడు. అక్కడ నుంచి వెళ్ళబోయే ముందు కుంతిని పిలిచి ఆమె సేవా నిరతిని శ్లాఘించి ఆమెకు ఒక మంత్రాన్ని ప్రసాదించాడు. కన్యామణి, ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు వస్తాడు, తన అంశతో నీకు పుత్రుడిని ప్రసాదిస్తాడన్నాడు. చూడండి, దుర్వాసుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గిఫ్ట్ సరి అయినదేనా? మీరే ఆలోచించాల. ఈ దుర్వాసుడు ఇటువంటి ఒక వరాన్ని ఇస్తానే ఈ కుంతి ఏం చేస్తుందంటే తర్వాత దాన్ని పరీక్షిస్తుంది. ఆ మంత్రాన్ని జపించేటువంటి సందర్భంలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక దేవుడు వచ్చి ఆమెతో వ్యభిచారం చేసి ఆమెని ప్రెగ్నెంట్ చేసి ఆమెకి పిల్లలు పుట్టేలాగా చేస్తాడు. చూడండి, అతి గూఢమైన ఈ మంత్రం ఆపద్ధర్మంగా వాడుకో అనేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ పిల్ల ముని చెప్పిన తుది మాటను పాటించలేదు. మంత్రాలకే దేవుళ్ళు వస్తారా పరీక్షిద్దామనుకుంది. ఒకరోజు ప్రాంతకాలంలో ఎవ్వరికి తెలియకుండా గంగా తీరం చేరి స్నానాది కాలాచరించి ఉదయ సూర్యుడిని సోయగానికి మురిసి దుర్వాసదత్త దుర్వార మంత్రంతో దిమనిని ఆహ్వానించింది. నీలాటి కొడుకు అనుగ్రహించు అని కూడా అనేసుకుంది. తక్షణమే వచ్చాడు తరణి. రవ్వంతా సౌమ్యంగా మానవ పురుషునిగా దిగివచ్చిన ఆదివాకరుడిని చూసి కుంతి నిర్వాంతపోయింది. ఓసి యోషామణి, ఆహ్వానించావు, కొడుకుని కోరావు, అలా చూస్తావేమిటి? నీవు కోరినది అనుగ్రహిస్తున్నాను, స్వీకరించు అన్నాడు. అప్పుడు కుంతి భయంతో వణికిపోయింది. ఎరక్కపోయి పిలిచాను, నా చాపల్యాన్ని క్షమించు, కన్యని నన్నొదలి వెళ్ళిపో అని ప్రార్థించింది. సూర్యుడు నవ్వాడు. సుందరి, దుర్వాసుడి మంత్రం వృధా కాదు, నా ధర్మం వృధా కాకూడదు. తప్పో ఒప్పో ముగ్ధ, నీ కన్యత్వం చెడదు.
నువ్వు కోరిన బిడ్డ సద్యోగర్భ జాతకుడవుతాడు, మరింక కాదనకు అని ఆమెను బుజ్జగించాడు. ఎంచక్కటి కొడుకును ప్రసాదించి చక్కబోయాడు భాస్కరుడు. చూసిండ్రు కదా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సనాతన హైందవ దేవీ దేవతలు ఎంత కామంతో రగిలిపోతూ ఉంటారో మీరే చూసారు. ఇప్పుడు ఇదేం నా మాటలు కాదు, శ్రీమద్రాంధ్ర మహాభారతంలో ఈ విషయం రాయబడి ఉంది. ఏడు చూసేటప్పుడు చూడండి, ఈ దుర్వాసుడిచ్చినటువంటి ఆ వరాన్ని ఆమె అడిగినప్పుడు సూర్య భగవానుడే దిగేసి వస్తుడు. అతను వచ్చి ఇలా ఒక చిన్న పిల్ల, ఈ పిల్ల ఇంకొక గ్రంథంలో అయితే మీకు క్లియర్గా ఉంటుంది, చిన్న పిల్ల ఈమెతో వ్యభిచారం చేసి ఈమెని ప్రెగ్నెంట్ చేసి ఈమెకు ఒక బిడ్డని ప్రసాదిస్తాడు. ఇది ఎంతవరకు సరి అయినదో మీరే ఆలోచించండి. ఒక చిన్న పిల్లల్ని ఇలా చేయడం ఎంతవరకు సరి అయినది? ఇంకా చిన్న పిల్ల ఈమెకి ఒక బిడ్డనుగానే ప్రసాదిస్తుంది. ఎవరు? మళ్ళా సనాతన హైందవ దేవుడు సూర్య భగవానుడు. అయినా దుర్వాసుడు ఇచ్చేటువంటి వరం ఇటువంటిదా? ఈ ఒక మంత్రాన్ని కానీ చెప్పిస్తే నీకు పిలిచినటువంటి దేవుడు వస్తాడంట. వచ్చేవాడు ఏం చేస్తాడు? కామంతో రగిలిపోతూ ఉండాడు. అతను వచ్చి మీకు ఇలా మీతో వ్యభిచారం చేసి మీకు ఒక పిల్లల్ని కలిగిస్తారంటున్నాడు. ఇంకా ముందుకు పోయేటప్పుడు ఈ యొక్క మంత్రాల్ని ఈమె జపిస్తానే పాండవులందరూ ఇలానే పుట్టారు. అంటే కుంతి చేసినటువంటి వ్యభిచారం వలన పాండవులందరూ పుట్టారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, పాండవులు ఎలా పుట్టారని మీరు కానీ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మాకు కమెంట్ చేయండి. పాండవుల గురించి ఎలా పుట్టారని కానీ మేము ఒక వీడియో చేస్తాము. సత్యాన్ని ప్రజలందరికీ తెలిపే దాంట్లో మేము ముందుగా ఉంటాము. ఈ మతోన్మాదులు చూడండి, నీతి లేని జాతి అని మాట్లాడుతున్నారు. అయితే వాస్తవానికి నీతి లేని జాతి ఇది కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ మతోన్మాది రాధా మనోహర్ దాస్ అన్ని ఇంటర్వ్యూలో వెళ్ళి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క సనాతన హైందవ గ్రంథాలలో ఇటువంటి కార్యాలు పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా, వీటిని వాళ్ళు సరి చేసుకోకుండా ఎప్పుడు చూసినా కానీ బైబిల్నే చూపిస్తూ ఉంటారు. బైబిల్ మీద బురద చల్లాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. బైబిల్ సత్యమైన గ్రంథము, బైబిల్ పరిశుద్ధమైన గ్రంథము. బైబిల్లో మీరు ఎంత ఎత్తి చూపించినా కానీ అది పరిశుద్ధంగానే నిలబడద్ది. ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మతోన్మాదులకు చేరేంత వరకు దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకొక అద్భుతమైన వీడియో ద్వారా మీ మధ్యలో వస్తాము. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.